తిరుమలలో శ్రీవాణి దర్శన సమయాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చేందుకు టీటీడీ యోచిస్తోంది. ఏ రోజుకు ఆ రోజే టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో శ్రీవాణి భక్తులు 2 రోజులు వసతి గదులు పొందుతున్నట్టు టీటీడీ గుర్తించింది. సాయంత్రానికి మారిస్తే వసతి గదులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. ప్రస్తుతం శ్రీవాణి పథకం కింద ప్రతిరోజు 1500 టికెట్లు ఇస్తున్నారు. ఆన్లైన్లో 500, ఆఫ్లైన్లో 1000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. 10,000 రూపాయలు చెల్లించి శ్రీవాణి పథకంలో దర్శనానికి టికెట్ పొందవచ్చు. ఈ పథకాన్ని టీటీడీ ఇప్పుడు సాయంత్రానికి మార్చే యోచన చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. దర్శన టికెట్ల విధానంలో మరో మార్పుకు టీటీడీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా అనేక మార్పులు చెందుతూ వస్తున్నటువంటి శ్రీవాణి దర్శన విధానంలో మరో ప్రయోగానికైతే టీటీడీ సిద్ధపడుతుందని చెప్పవచ్చు. 2019 అక్టోబర్ 23వ తేదీన శ్రీవారి ట్రస్ట్ దర్శన విధానాన్ని టీటీడీ భక్తులకు అందుబాటులో తీసుకొచ్చింది. మొదట ఆఫ్లైన్ విధానంలోనే ఈ దర్శన టికెట్లను కేటాయించేవారు. రోజుకు 1000 టికెట్ల చొప్పున కేటాయించేవారు. శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయలు విరాళంగా అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేకుండా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని 500 రూపాయల టికెట్ను కేటాయించేలా ఈ ట్రస్టును అయితే ప్రారంభించింది. అనతి కాలంలోనే భక్తుల నుంచి ఈ ట్రస్టుకు విశేష స్పందన అయితే లభించింది. దీంతో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూలైన్ల వద్ద వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీ 1000 టికెట్లకు ఉన్నటువంటి సీలింగ్ని అయితే తొలగించింది. అటు తర్వాత ఈ టికెట్లు 2000 నుంచి 3000 వరకు కూడా రోజువారీ జారీ చేసినటువంటి పరిస్థితులు ఏర్పడింది. దీంతో వీరికి వసతి గదులు కూడా కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉండడంతో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ను మొదట్లో తిరుపతికి అయితే మార్చే ప్రయత్నం అయితే టీటీడీ చేసింది. తిరుపతిలోనే టికెట్లు జారీ చేస్తే వారు వసతి గదులను తిరుపతిలోనే పొందేటటువంటి సౌలభ్యం లభిస్తుంది. దీంతో టీటీడీపై ఒత్తిడి తగ్గుతుందన్నటువంటి ఆలోచనతో ఈ కౌంటర్ను అయితే తిరుపతిలోని శ్రీనివాసంకు మార్చారు. అక్కడ కూడా భక్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ టికెట్ల కొనుగోలుకు తరలి వస్తూ ఉండడం, మరోవైపు టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయన్నటువంటి ఆరోపణలు రావడం, దానిపై విజిలెన్స్ నివేదిక అందించినటువంటి నేపథ్యంలో తిరిగి కౌంటర్ను తిరుమలకి ఏదైతే అదనపు ఈవో కార్యాలయం ఉందో ఆ ప్రాంతానికి తీసుకొచ్చారు. అటు తర్వాత దర్శన టికెట్లకు సంబంధించినటువంటి విధానంలో అయితే మార్పులు తీసుకొచ్చారు. ఆఫ్లైన్ విధానంలో మాత్రమే కేటాయిస్తున్నటువంటి టికెట్లను ఆన్లైన్లో కూడా కేటాయించడం మొదలుపెట్టారు. ఆన్లైన్లో 500 టికెట్లను, ఆఫ్లైన్ విధానంలో 1000 టికెట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి విమానాశ్రయంలో కూడా టికెట్లు కేటాయించేలా టీటీడీ చర్యలు తీసుకుని సాయంత్రం 4 గంటలకు దర్శన సమయాన్ని శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు అయినటువంటి భక్తులకు కేటాయిస్తారు. దాంతో వారికి ఏ రోజుకు ఆ రోజు టికెట్లు జారీ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో వసతి గదులపై ఒత్తిడి తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. తిరుమలలో వసతి గదులు పొందినటువంటి భక్తులు వెంటనే ఖాళీ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొందినటువంటి భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారు తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందని అయితే టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇది తిరుమలలో ప్రస్తుతం శ్రీవాణి దర్శన టికెట్లకు సంబంధించి జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.